ఇప్పుడు యేసు ప్రభుని తండ్రి ఘనపరిచినందుకు ఏది పరలోకంలో వీడు ఫీల్ అయ్యాడు. జస్ట్ ఆయన చెప్పింది ఏం లేదు, నా కుమారులారా దూతలారా అదిగో ఆయన మీకంటే గొప్పవాడు, నేను చెప్తున్నాను ఆయన కాలు మొక్కండి అన్నాడు. జస్ట్ చిన్న పనే చెప్పింది, తండ్రి ఘనపరిచాడు ఆయన్ని. జస్ట్ నమస్కారం చేయండి అన్నాడు, అంతే. చేస్తే గొడవ ఉండదు, నీకు అంతకుమించి ఏం చేయమల్లా, జస్ట్ అంతే. కానీ ఆ చిన్న పనికి 1/3 రివర్స్ అయ్యారు. జస్ట్ అతడు యోగ్యుడు, మీకెందుకు నమస్కారం చేయండి అన్నాడు. అది నమ్మలా వాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడి సాక్ష్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ ఆయన ద్వారానే నిర్మించాను, ఏదో మీతో కలిసి ఒక దూతలాగా వ్యవహరిస్తుంటే ఆయన సామాన్యుడు అని అనుకుంటున్నారు. కాదు, ఆయన నాతో సమానుడు, గనుక మీరు ఆయనకి మొక్కండి అనేది నిజం నేను చెప్పింది. అయినా మీరు లోబడలా. కానీ ఇప్పుడు ఆయన ఏందో మీకు చూపిస్తా. ఆయన ఎందుకు నేను హెచ్చిస్తున్నానో చూపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆజ్ఞను శిరసావహించడానికి నా ప్రియ కుమారుడు ఎంతటి త్యాగానికైనా పూనుకుంటాడన్నది మీకు రుజువు చేస్తా అని. కుమారుడా, దూతలను నీకు సహకారులుగా పట్టమహిషిగా చేయటానికి ఆలోచిస్తే వాళ్ళందరిలో దోషాలు కనపడ్డాయి. ఇప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని అనుమానిస్తున్నారు. నీకు సాటి అయిన సహాయంగా నిత్యత్వం అంతా కూడా నీతో కలిసి పరిపాలించడానికి ఒక యోగ్యమైనటువంటి సమూహం నీకు అవసరం. అందుకోసం నేను భూమండలాన్ని నిర్మించాలి. దాని మీద నీవు నా మాటకు ఎలా విధేయత చూపుతావో, నా కోసం నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో అది దూతలందరికీ తెలియాలి, మానవ జాతికి తెలియాలి. నీవు ఒక స్వతంత్రమైన వ్యక్తిగా ఉండి కూడా నా వాక్కు పరిపాలన కొరకు, నా మాట నెరవేర్చడం కోసం నువ్వు ఎంత తగ్గించుకుంటావో అర్థం కావాలి. అందుకే ఇదిగో భూగ్రహ నిర్మాణం జరగాలని దైవ కుమారుడు ఏందో, ఆయన తగ్గింపేంటో, తండ్రి మాటకు ఆయన చూపే విధేయత ఏంటో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపించాలి. అందుకే భూగ్రహ నిర్మాణం జరిగింది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు దేవుని దూతలందరూ కూడా ఆనందించి పాటలు పాడారు. పరలోక సైన్య సమూహం అంతా ఆనందించి సంబరాలు చేశారు. ఇదే విధంగా భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఉదయ నక్షత్రములందరూ ఏకముగా కూడి పాడారు అని రాసుంది ఏబు గ్రంథం 38:7. ఏబు గ్రంథం 38:7. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు సంతోషించిన దేవదూతలు అసలు భూగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఇలానే సంతోషించారంట. ఎందుకో తెలుసా? తండ్రి చెప్పాడు, నేను ఆయనను ఎందుకు హెచ్చించానో, అందరూ ఆయనకి విధేయత చూపండి, విధేయులు కండి అని నేను ఎందుకు అన్నానో ఈ భూమి మీదనే మీకు చూపిస్తాను. ఎన్నాళ్ళ మీ సందేహాలకు పర్మనెంట్ పరిష్కారం నేను చూపిస్తానని దేవుడు చెప్పి దాని నిర్మాణానికి పూనుకున్నందున దేవదూతలకు సంతోషం కలిగింది. తర్వాత దైవ కుమారుడు చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, కుమారుడా నువ్వు వెళ్ళి భూమి మీద ప్రాణం పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సృష్టి మొత్తం కూడా పాప పంకిలం అయిపోయింది. దాన్ని విమోచించడానికి సృష్టికర్తగా ఉన్న నీవే నీ పరిశుద్ధ రక్తము చేత విమోచన ప్రకటించాల్సి ఉంది. నువ్వు వెళ్తావా? అప్పుడు అన్నాడు, తండ్రి ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేనున్నాను. ఈ మహిమను వదిలిపెట్టాల్సి ఉంటుంది, తప్పకుండా వదిలిపెడతాను తండ్రి. మట్టి లోకంలో, మట్టి మనుషులలో నీ ఒక మట్టి మనిషిగా పుట్టాల్సి వచ్చింది. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రజలను విమోచించడానికి వారి పాపాలన్నీ నీవే నీ మీద వేసుకొని మోయాల్సి ఉంటుంది. నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. దానికోసం నేను నీకు ఇచ్చేటువంటి ఆ మట్టి దేహమును నీవు బలి పెట్టాల్సి ఉంటుంది.
అంటే చిత్రవదను అనుభవించాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. దూషణలు, ఉమ్ములు కూడా సహించాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. నేల మట్టుకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. ఒక శాపగ్రాహిగా శిలువ మీద నీవు అశువులు బాయాల్సి ఉంటుంది. నీ చిత్తమే తండ్రి. లోకుల పాపమంతా నీ మీద నేను మోపినప్పుడు కొంత సమయం నేను నిన్ను విడవాల్సి ఉంటుంది. అది బాధ కలిగించే విషయం. నేను లోకుల పాపమంతా నీ మీద మోపుతాను. అది నీవు నెరవేర్చేంత వరకు పాపానికి నేను ఎప్పుడు సుముఖుణ్ణి కాదు, విముఖుణ్ణి గనుక నీ వైపు నుండి నా ముఖం తిప్పుకుంటాను. ఇష్టపడుతున్నావా? అది నాకు బాధ కలిగించే విషయమేనా? నీ చిత్తమే జరుగును గాక తండ్రి. అప్పుడు కదిలాడు. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. అది ఆ మంత్రం యొక్క భావం. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయా. శుక్రేణ జ్యోతిగంషి సామను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్తయైన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే. ఆ దైవకుమారుడు ఆ మహిమను వదిలిపెట్టనంత వరకు దేవదూతలందరికీ కూడా అర్థం కాల. ఎప్పుడైతే దేవకుమారుడు ఆ మహిమను వదిలిపెట్టి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా భూమి మీద పుట్టడానికి మలమూత్రాదులచే నింపబడినటువంటి రక్త మాంసాల నిర్మితమైనటువంటి గర్భంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ మంటి ప్రపంచంలో ఒక మట్టి పురుగుగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా ఎప్పుడైతే పుట్టడానికి ఇష్టపడి భూమి మీద పుట్టాడో అప్పుడు తండ్రి చూపిస్తున్నాడు. జస్ట్ మిమ్మల్ని నేనేం మహిమ తగ్గించలా, పరలోకంలోనే ఉంచాను. మీ స్టేటస్ నేనేం తగ్గించలా. జస్ట్ నేను చూపించాను ఆయన యోగ్యుడు, ఆయనకి నమస్కరించండి, విధేయత చూపండి అని. మీరు దానికి ఇష్టపడలా. కానీ నా కుమారుడు చూడు, వదిలిపెట్టమంటే ఈ దేవత్వపు మహిమను కూడా వదిలిపెట్టి ఒక సామాన్యమైన మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నా కుమారుడు మహిమకు అర్హుడు కాదా? అర్హుడు కాదా? అర్హుడు కాదా? నా కుమారుడు మీ నమస్కారానికి పాత్రుడు కాడా? మీకు నా మీద చెప్పాడే, విషబీజా నాటాడే, ఎందుకు నమస్కరించాలని. మరి ఇప్పుడు వాడి మాటను ఏం చేస్తారు మీరు? అర్హుడా కాదా? అర్హుడా కాదా? అర్హుడా కాదా? అర్హుడు. తండ్రి, నీ తీర్పులు న్యాయములు, నీ తీర్పులు సత్యములని ఇప్పుడు నిన్ను హృదయపూర్వకంగా మేము మహింపరుస్తున్నాం.